హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. నేనైతే ఈరోజు పాలతో ఏదో ఒక రెసిపీ చేసేసి మీ అందరికీ చూపిచ్చేద్దామని జెప్పేసి ఒక పక్క పాలు పెట్టాను. రెండో వైపు వీడియో పెట్టాను. సరే గదా! పాలు పొంగుతాయి. రెసిపీ స్టార్ట్ చేద్దామని జెప్పేసి నేను జూస్తుంటే ఆ పాలు పొంగకుండా ఇరిగిపోయాయనమాట. ఈ విరిగిపోయిన పాలను గూడా వీడియో ఆపలేము. రికార్డ్ అయిపోతుంది. ఇక అందుకని జెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూడగానే వెంటనే ఫస్ట్ మా హస్బెండ్ ఫోన్ జేస్తారు. "ఒక్క పనన్నా తిన్నగా చేయవా" అంటే పిల్లలకి పాలు తాగిచ్చి స్కూలుకి పంపిస్తే ఎంత ఎనర్జీ అని చెప్తున్నారు. నేను ఈటిని పన్నీర్ చేస్తానండి అని చెప్పకముందే ఆయన కట్ చేసేసేస్తాడు. ఆయన కట్ చేసిన వెంటనే మా అమ్మ అందుకుంటది. "అమ్మా! నీకు పాలు కాయడం గూడా ఇంకా రాట్లేదు తల్లి. నేను కాసి పంపిస్తాను. నువ్వెందుకు ఆటిని ఆగం జేత్తన్నావు? పిల్లలు తాగే ఆటిని" అంటే, "అరే! మీరు నా మాట ఇనండమ్మా. నేను గూడా పిల్లలకు ఉపయోగపడేలా పన్నీర్ తయారు చేస్తా అంటున్నా గదా! పన్నీర్ తయారు చేసి కూరలో ఏసి పిల్లలకే బెడతా. అది పిల్లలకే బలమొస్తది" అనంటే, "అరే! ఏదో పనికిమాలిన పని చెయ్యా, దాన్ని కవర్ చేసుకోవడానికి దానికి పన్నీరో, ఫ్రైడ్ రైస్ అని ఒక పేర్లు బెడతావు. నువ్వు చేసే పనులన్నీ చెత్త పనులే" అని జెప్పేసి మా అమ్మ పెట్టేస్తది. ఇది నా